Welcome to special debate. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం టూర్ ఓ రేంజ్ లో సక్సెస్ అయింది అని చెప్పి వైసీపీ చెప్పుకుంటూ ఉంటే అట్టర్ ఫ్లాప్ అయింది అనేటువంటిది కూటమి నేతల వాదన. ఇదంతా ఒకే ఎత్తు అయితే నర్సీపట్నంలోకి అడుగు పెట్టక ముందే అసలు మెడికల్ కాలేజ్ కి సందర్శించేటువంటి రైట్ నీకెక్కడుంది అని చెప్పి ఒక బ్లాక్ ఫ్లెక్సీ దర్శనం ఇచ్చింది. దాని మీద బేలగా చూస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ ఫోటో దర్శనం ఇచ్చింది. అసలు నర్సీపట్నంలోకి అడుగు పెట్టాలంటే డాక్టర్ సుధాకర్ ముత్తికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి కూటమి వాదిస్తున్న నేపథ్యంలో పోటాపోటీగా అక్కడ దళితులు మొత్తం అంతా కూడా ఒక నిరసన ఏర్పాటు చేసినటువంటి ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అర్హత ఉందా అనేటువంటిది ఇప్పుడు ది మోస్ట్ హాట్ టాపిక్. ఇదే టాపిక్ డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్, డాక్టర్ సుధాకర్ ను చంపింది, ఆయన మృతికి కారణమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారే అని చెప్పి కూటమి ఇప్పుడు బలంగా వాదిస్తోంది. నర్సీపట్నంలోకి ఎంట్రన్స్ కాకముందే దళితులు మొత్తం అంతా అక్కడ ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకము చేశారు, శుద్ధి చేశారు. ఇక ఆ ఫ్లెక్సీ అయితే నీకు ఇంకా అర్హత ఎక్కడుంది అన్నట్లుగా ఉంది ఆ డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీ. ఏంటి మీ కామెంట్ ఏంటి? నేతి బీరకాయ మైసూర్ పాకు టైప్ లో ఉంది ఇది. అసలు సుధాకర్ చనిపోవడానికి హత్యకి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం లేదు. నంబర్ వన్, డాక్టర్ సుధాకర్ మత్తు డాక్టర్ అంటారు. అంటే అనస్థెటిస్ట్ సుధాకర్ చనిపోవడానికి కారణం స్వయం కృతాపరాధం. అంటే వాడి యొక్క యాటిట్యూడ్, అతని అతని యొక్క బలుపు, అతను అతనికి తానే ఊహించుకోవడము. ఎందుకంటే అతను నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుని ఒక ప్రస్తుత స్పీకర్ అనుకుంటా మీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్. అతనితో ప్రాక్సిమిటీ, అతనితో నాకు సంబంధాలు ఉన్నాయి, నేను అతని దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళగలుగుతాను, ఆయన మందు తాగే టైంలో కూడా నేను వెళ్ళగలుగుతాను, టిఫిన్ తినే టైంలో కూడా వెళ్ళగలుగుతాను, నాకు అంత చనువు ఉంది అని చెప్పి అది చూపించుకోవడానికి ఆ డాక్టర్లు ఎక్కడెక్కడైతే అతను పని చేశాడో అక్కడ అందరినీ కూడా, తన కొలీగ్స్ ని ఏ రోజు కానీ అసలు లెక్క పెట్టకుండా ఒక యాటిట్యూడ్ తో బతికిన డాక్టర్. అది వాడి స్టోరీ ఐ మొత్తం. సీరియస్లీ ఐ సీరియస్లీ కండెమ్ దిస్. ఎందుకంటే మాస్క్ ఇవ్వని పాపానికి గవర్నమెంట్ నన్ను ఇలా వేధించింది అని చెప్పి సుధాకర్ గారి వీడియోస్ రికార్డింగ్స్ ఇప్పటికీ ఉంటే కేవలం అతను స్వయంకృతాపరాధం అంటే వైసీపీని ఈ స్థాయిలో వెనకేసుకుని రావడము, జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో వెనకేసుకుని రావడం అవసరం అంటారా ప్రభాకర్? దేశంలో, ప్రపంచంలో, దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పనితనం అంటే ఆ కరోనా సమయంలో, కరోనా సమయంలో అసలు దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్. ఆక్సిజన్ కానీ, లేదంటే ఆక్సిజన్ సరఫరా చేయడంలో కానీ, మాస్కులు సరఫరా చేయడంలో కానీ అతను కావాలని నానా యాగి చేశాడు అంతే. అది ఒక సాకుగా, అతనికి అక్కడ ప్రాబ్లం ఈజ్ యాటిట్యూడ్ ప్రాబ్లం. హాస్పిటల్లో ఇట్స్ నాట్ అ మాస్క్ ప్రాబ్లం. మాస్క్ ని బూచిగా చూపించి తను ఏమేమి మాట్లాడాలో, ఏమేమి యాంటాయిగా మాట్లాడాలో, ఏ విధంగా వైఎస్ఆర్సీపీని జగన్ నిందించాలో అట్లా నిందించాడు. కానీ ఇట్స్ నాట్ మాస్కుల కొరత ఎందుకు వాడికి. నిందిస్తారు జగన్మోహన్ రెడ్డిని? టీవీ నైన్ చేసినటువంటి ఓ ఇంటర్వ్యూలో, ఓ చిన్న ఫేస్ టు ఫేస్ లో, నేను జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్తుణ్ణి, జగన్మోహన్ రెడ్డి అంటే నేను చాలా ప్రేమిస్తాను, రాజశేఖర రెడ్డి అంటే నేను చాలా ప్రేమిస్తానని చెప్పినటువంటి సుధాకరే ఆ విధంగా తయారవుతారంటారా? ప్రజల కోసం కాదా సుధాకర్ ఖండించింది? నువ్వు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ మీ మీద ఎందుకండి మీకు అంత కోపం అంటే, నేను కూడా చెప్తాను, నేను కూడా వన్స్ అపాన్ టైం పవన్ కళ్యాణ్ నీకు ఫ్యాన్సే అని చెప్తాను. సో దాన్ని నమ్మడానికి ఎవరు, నువ్వు నమ్మవు, నేను నా మనసు నమ్మదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుధాకర్ అనే అతని యొక్క అతని యాటిట్యూడ్ నంబర్ వన్. అతను ఎవరితో తిరిగాడు, ఎవరితో కలిసి మందు తాగాడు, ఎవరితో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. సి, ఇంటర్వ్యూలు వేరు, అసలు విషయాలు వేరు. ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడడం వేరు, తను ఎట్లా బిహేవ్ చేస్తాడనేది వేరు. ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. అసలు మాస్కులకు కొరతే లేదు, అది వేరే విషయం తీసుకుంటే. తన యాటిట్యూడ్ ప్రాబ్లమ్, డ్యూటీ సక్రంగా చేయడు. నేను అనియన్న పాత్ర నాకు తెలుసు, నేనేంది డ్యూటీకి 9 గంటలకు పోదు 10 గంటలకు వస్తాడు, లేదబ్బా నువ్వు 4 గంటల వరకు ఉండంటే, లేదు నేను 3 గంటలకు వెళ్ళిపోవాలంట. అంటే తను ఎవరు చెప్పినా వినడనమాట. ఆ టైపు కేటగిరీ అది, అదో డిఫరెంట్ కేటగిరీ. దాన్ని, అట్లాంటి వ్యక్తులు సమాజంలో, మీకు తెలుసు కదా, అతను మళ్ళీ వీడియో చిందులేసింది, కారులో దిగి మందు దాగి ఆడ మా అన్న పాత్ర దగ్గర మిగిలిపోయిన మందు సీసా తాగేసి
కారులో వస్తూ రోడ్డు మీద ఏం వేషాలు వేసాడో మనకి తెలుసు. అతని యొక్క డాక్టర్గా ఉన్న అతని యొక్క పదజాలము, అతను మాట్లాడిన మాటలు అవన్నీ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు ఏ వీడియోలో అయితే ఆ టీవీ 9 వీడియో గురించి మాట్లాడుతున్నారో అంతకంటే పెద్ద పెద్ద వీడియోలు ఉన్నాయి. అతను చేసిన వీరంగం ఏది వైజాగ్ రోడ్ల మీద. సో ఆ రోడ్ల మీద పోలీసులను తిడుతూ, జగన్మోహన్ రెడ్డిని తిడుతూ, వైసీపీ సర్కారును తిడుతూ చేసినటువంటి రికార్డు, ఆ వీడియో ఇప్పటికి నా దగ్గర ఉంది. ఒప్పుకుంటాను. ఆయన తను 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 ఎలా అసభ్య చనిపోయాడో పదజాలం తర్వాత. మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ సుధాకర్ ని ఆ స్థాయికి తీసుకొచ్చింది, వేధించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేటువంటిది కదా ప్రధానమైనటువంటి ఆరోపణ యావత్ దళిత సమాజం నుంచి. యావత్ దళిత సమాజము జగన్మోహన్ రెడ్డి చూడడానికి వెళ్ళారు, కానీ నువ్వేంది మరీ విచిత్రంగా అక్కడ ఉన్నది తెలుగుదేశం కార్యకర్తలు నలుగురే ఉన్నారు అక్కడ. నువ్వు యావత్ దళిత సమాజం గురించి మాట్లాడదు ఎక్కడ దళితులు అతని గురించి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క కులం వారు వాడిని నువ్వు బాగా సోషల్ మీడియాలో చూస్తే, నువ్వు బాగా గమనిస్తే, నేను చాలా మీకంటే ఎక్కువ నేను ఫాలో అవుతాను సోషల్ మీడియాలో. ఒక్క కమ్మ కులము యొక్క ఐడియల్ నుంచి తప్పితే అతన్ని ఏ దళితులు మోయడం లేదు. ఎందుకంటే దళితులేమి గుడ్డిగా దళితుల్ని సపోర్ట్ చేయరు. దళితులు అనే వాళ్ళు నీతి నిజాయితీ నిజం ఎక్కడుందో అక్కడే చేస్తారు. మీరు అనుకోవచ్చు పచ్చ మీడియాలో దళిత సమాజం బగ్గుమంది, దళిత సమాజం మండిపడుతుంది, దళిత సమాజం అంతా వెనకుంది, సుధాకర్ను ఖండిస్తుంది అని మీరు ఎన్నైనా చెప్పుకోవచ్చు. తెలుగే ఫ్రీగా భాషలో ఏదైనా చెప్పచ్చు. కానీ ఆ భావం అనేది ఉంచుడు, అది ఏ దళితుల్లో లేదు. నేను అది గ్యారంటీ ఇస్తాను నీకు. ఒకవేళ ఎక్కడన్నా ఆ టీవీ 5 డిబేట్లు ఎవరన్నా ఒక దళితుని అదే తీసుకొచ్చి కూర్చొని చెప్పించగలిగినంత మాత్రాన అది దళితుల్లో అందరిలో ఉంది ఆ భావం అనేది మాత్రం తప్పు ఏమి. కానీ అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అతన్ని చూపించడం, ఆ పోస్టర్ వేయడంలో నాకు ఎట్టుందంటే, నాకు ఒక అన్నియన్ సినిమాలోనో ఎక్కడో ఏదో సినిమాలో ఒక రాక్షసులు చూపిస్తాడు చూడు, ఒక విలన్ చూపించినట్లుగా చూపించింది. అతను డాక్టరు, దళితుడు. మీకు అంత నిజంగా ఆ మంచి డాక్టరు దళిత సమాజంలో అయితే ఒక ఒక మంచిగా చూపించాలనుకుంటే నువ్వు అతనికి వైట్ కోటు ఒక స్టెథోస్కోప్ వేసి ఇదిగో ఇతను ఇట్లా మహానుభావుడు మంచి వ్యక్తి, ఇలాంటి సమాజంలో ఇంకా ఎన్నో సేవ చేయాల్సిన వాడిని అంతమొందించాడు జగన్ అని చెప్పాలి. కానీ వానికి బట్టలు బీకేసి అట్లా పెడతాడు. ఎవరన్నా పోస్టర్ చూసావా? ఐ థింక్ దట్ ఇస్ ద బ్యాడ్. అంటే ఇప్పుడు ఇప్పుడు అట్లయితే ఇప్పుడు ఏదో నీరుకొండలో ఏదో రామారావు పోస్టర్ ఇప్పుడు ఎంత ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 7, 8, 5, 6 ఏళ్ల నుంచి ఇప్పుడు అతను మోస్తున్నారు. 3, 4 ఏళ్ల నుంచి అతను మోస్తుంది తెలుగుదేశం పార్టీ. అంత ప్రేమ అభిమానాలు ఉంటే నీరుకొండలో రామారావు గారి విగ్రహం అదేదో పెట్టాలనుకున్నారు. ఆయన విగ్రహం పెడతారా? ఇప్పుడు ఇంత మోస్తున్నారు కదా. ఇప్పుడు అసలు రామారావును కూడా వదిలేసి తెలుగుదేశం పార్టీ సంస్థాపకుని వదిలేసి వాళ్ళు మన వివేకానంద రెడ్డి మరియు ఈ ఈ మత్తు డాక్టర్ సుధాకర్నే మోసారు ఇన్ని రోజులు. మరి ఎక్కడన్నా నీరుకొండలోనే ఎక్కడ రామారావు గురించే మాట్లాడలేక రామారావు పార్టీ పెట్టారు. రామారావు గురించి లేకుండా ఇదే కదా ప్రచారం జరిగింది 24 అవర్స్ టీవీలలో. వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాలని నేను అప్పుడే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి పెట్టుకోండి విగ్రహాలని. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోండి. అంత ప్రేమ అంత మీ కారిపోతుంది అంటే వాళ్ళ మీద మీకు అంత నిజమైన ఇది ఉందంటే వాళ్ళ విగ్రహాలు పెట్టండి ప్రతి చోట ఊరూరా. ఒక్క పోస్టర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని చూడు, అరచేతితో సూర్యకాంతిని ఎలా ఆపలేమో జగన్మోహన్ దగ్గరికి జనాలు చేరుతారు. పోలీసులు అణిచివేత గాని, పచ్చ మీడియా డైవర్షన్ గాని, పవన్ కళ్యాణ్ ఫీవర్ స్టార్ జుట్టు పోలుగాడి వేషాలు గాని ఏవి కుదరవు అనేది నర్సీపట్నం జనాలు చూసిన తర్వాత మీకు అర్థమైంటది అనుకుంటున్నాను. మరి గ్రాఫిక్ అనుకునే వాళ్ళు గ్రాఫిక్ అనుకుంటారు, లేకంటే వేరే వాళ్ళు ఏవే అనుకున్నా కానీ ఖచ్చితంగా నర్సీపట్నంలో జోరు వానలో జడివానలో చూసావు కదా జనాలు ఎలా వచ్చారో చూసింటారు కదా మీరందరూ. సో ఇది నిజం. ఒక దళితులకి ముఖ్యంగా సుధాకర్ అనేది తన యాటిట్యూడ్. అతను ఎవరు చంపలేదు, కాల్చలేదు, కత్తితో పొడవలేదు, తనకు తానే చనిపోయాడు. అది
అతను మరి మందు ఎక్కువ తాగాడు, మందుకు బానిస అయ్యాడు. మందుకు బానిస కావడానికి కారణమేమో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ అనుకుంటే సస్పెన్షన్ కారణం ఎవరు? వాడి యొక్క బిహేవియరే కదా. అతని యాటిట్యూడే కదా, అంతేనా? ఉమ్, మనం వీకెన్ మీరు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నా. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా కరోనా టైంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఒక డాక్టర్గా ఉండి, ఇంత మంచి పనులు జరిగినప్పుడు దానికి దోహదం చేయాల్సిన వాడు ఊరికే నానా యాగి చేసి వాడు ఏదో ఇప్పుడు ఎవరో సోషల్ మీడియాలో కొంతమంది సామాజిక వర్గం చెందిన కమ్మ యువకులు క్లోరిన్ బ్లీచ్ గురించి సైకో అని అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇతను అంత మంచి బాధ్యతమైన ఒక ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఒక మాస్క్ మీద నానా యాగి చేశాడు. దట్ ఈస్ నాట్ ద అవైలబిలిటీ ఆఫ్ మాస్క్స్ ఆర్ ఎనీథింగ్. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఈజ్ ఆల్సో ఏ తెలుగుదేశం సంబంధించిన తెలుగుదేశం నాయకులతో మందు దాగే ఒక మత్తు డాక్టర్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే అతన్ని. ఉమ్. కానీ ఇప్పుడు ఆ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఒక క్వశ్చన్ తో ఈ టాపిక్ ముగిద్దాం ప్రభాకర్ గారు. ఉమ్, ఆయన ఆ స్థాయిలో అలా మాట్లాడటము, అలా బూతులు మాట్లాడటము తప్పే, ఒప్పుకుంటాను. ఉమ్, కానీ ఆ ఉమ్. స్థాయికి దిగజార్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ వేధింపులే అని కదా అనేది అంటున్నాను. అతన్ని ఎవరు వేధించలే. అతన్ని ఎవరు అతను ఉద్యోగం రాకపోయినా అతను వారానికి 3 రోజులు 4 రోజులు ఉద్యోగం, వారానికి 5 రోజులు పనిచేయాలి. ఏది ఇండియాలో 5 రోజులు 6 రోజులు నాకు తెలియదు మీకు కరెక్ట్ గా. వారానికి 3 రోజులు వస్తాడు. 10 గంటలకు వచ్చి 3 గంటలకు వెళ్ళిపోతాడు. లేదబ్బా పేషెంట్లు ఉన్నారు ఇక్కడ, గర్భిణీ స్త్రీలకి ఆ ప్రసవ వేదనలో ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మనం చేయాలంటే కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. వేడుకున్నా కానీ ఉండేవాడు కాదు. నేను అయ్యన్న పాత్రుడు కలవాలి, నేను ఆ రాజకీయాన్ని కలవాలని వెళ్ళిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అవన్నీ బయటపడడం లేదు. అవన్నీ సి అవన్నీ కూడా 196 ఉన్నాయి అతని మీద అభియోగాలు. అతన్ని దాన్ని చూసి కూడా సస్పెండ్ చేయలే. అతని యొక్క నానా యాగి చూసి అతని రికార్డ్స్ అన్ని పరిశీలించారు. అతను 2 3 సార్లు సస్పెండ్ అయినాడు. 2 3 సార్లు అతనికి వార్నింగ్ లెటర్స్ ఉన్నాయి. డిఎంహెచ్ఓ నుంచి చాలా జరిగింది అతని మీద తంతు. ఇట్స్ నాట్ ఎ సింగిల్ డే దట్ సస్పెన్షన్ హ్యాస్ హ్యాపెండ్. ఉమ్, ఓకే. డొక్కా మాణిక్యవర ప్రసాద్ అంటే వైసీపీ మాజీ నేత, ప్రస్తుత కూటమి నేత, ఎస్పెషల్లీ టీడీపీ నేత, ఏపీలో ఈ మెడికల్ కాలేజ్ల గురించి మాట్లాడుతూ ప్రభాకర్ గారు, అసలు ఏపీకి ఇన్ని మెడికల్ కాలేజ్లు అవసరం లేదు, తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఫ్యాన్సీగా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఫ్యాషన్ అయిపోయింది యా, అది. ఫ్యాషన్ గా ఊహించుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? అంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఆడి చెప్పారంటే అంత గొప్ప సంస్కారవాది అంటారు, ఆయన గొప్ప పుస్తకాల చదువరి అంటాడు, సాహిత్యం మీద కవిత్వం మీద మంచి పట్టుంది అంటారు కదా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి నుంచి ఎప్పుడు చెప్పినా. పోనీ ఆయన ఆయన మాట ఎవరెనకంటే అన్నారంటే అతను ఎవరితోన్న దళితులతో ఎవరితోన్న సంబంధాలు ఉన్నాయా? ఎవరన్నా దళితులు ఎవరెనకంటే ఉంటారు తెలుసా నీకు? కావూరి సాంబశివరావా? కావూరి కాదు, ఉమ్, రాయపాటి సాంబశివరావుకి చేలా అతను. నీకు తెలుసా ఆ విషయం? ఈజ్ ఉమ్, ఆల్వేస్ అటాచ్ టు హిమ్. ఉమ్, కావాలంటే చూడు నువ్వు ఎన్ని ఫోటోల్లో వాళ్ళిద్దరు ఉంటారు. అతను మాత్రం ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతూ ఉంటాడు. వలస పక్షి. ఒక్క దళితుణ్ణి అని చెప్పుకొని వలసలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఎక్కడ డబ్బులు ఉంటే, ఎక్కడ ధనవంతు, ఎక్కడ పెత్తందారులు ఉంటే అక్కడికి పోతుంటాడు. వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకొని దళితులకు ఏదో చేస్తున్నట్టు మాట్లాడు. కానీ నిన్న మాట్లాడిన మాటల్లో ఇంతకు ముందు ఏదో దళితులు అణచివేయబడుతున్నారు, ఇది రొటీన్ గా మాట్లాడే మాటలే. ప్రతి దళిత నాయకుడు ఆ మైక్ ముందు వచ్చినప్పుడు దళితులకు అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకే తెలియదు ఏం అన్యాయం జరిగిందో, వీడికి మాత్రం న్యాయం జరుగుతుంది. ఆ దళితుడు ఎవడైతే మాట్లాడుతున్నాడో అతనికి పుష్కలమైన డబ్బులు, కోట్ల డబ్బులు, లేకంటే కోట్లు ఉన్న వాళ్ళతోనే సహవాసం ఉంటది. కానీ ఆ కోట్లలో కనీసం ఒక ఒక 1000వ వంతు, 1/1000వ వంతు ఇచ్చినా గానీ 10 మందికి ఉపయోగపడినా వాళ్ళు ఎవరికి, వాళ్ళకు తప్పితే, వాళ్ళ దళిత నాయకులు వాళ్ళకి తప్పితే ఎవరికి ఉపయోగపడరు. దట్స్ ఆ కోవకు చెందిన వాడే డొక్కా మాణిక్య ప్రసాద్. నేను కలిశాను ఒకసారి వచ్చినప్పుడు యుఎస్ లో 2011 2012లోనో. ఐ నో ఉమ్, హిమ్, ఐ మీన్ ఏదో కలుస్తుంటాం ఎవరినో. నేను 100 మందిని కలుస్తుంటాను, వాడు ఒకడు. అతను మాట్లాడిన మాటలు ఫ్యాషన్ అయిపోయింది. వాడు చదువుంటే చదువుకు అసలు అసలు ఎంబీబీఎస్ సీటు గురించి అతనికి ఏం తెలుసు? ఎంబీబీఎస్ అంటే డాక్టర్ వృత్తి ప్రవృత్తి ఏమి తెలుసు వాడికి? ఉమ్, ఒక డాక్టర్ చేయాలనుకున్న ఒకటండి. అంటే ఇది ప్రైవేట్ పరం చేసే మెడికల్ కాలేజీలు ఒక్క దళితులనే ఎఫెక్ట్ చేయవు.
ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళనే కాదు, ఎగువ మిడిల్ క్లాస్ నుంచి దళితులైతే 100% వాళ్ళకు వెన్నుపోటు. ఎందుకంటే దళితులకు చెందాల్సిన సీట్లు కూడా వీళ్ళు అమ్ముకుంటారు లాస్ట్ అండ్ ఫైనల్ గా. దాంట్లో వచ్చేది సింహభాగం దళితుల సీట్లు ఉంటాయి కదా రిజర్వేషన్ లో, అవి కూడా లేకుండా చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రకరకాలుగా. వాటికి తగ్గించడం అన్ని చేస్తారు. అంటే దళితులు కోల్పోతున్నట్లే కదా వాళ్ళ యొక్క సీట్లు. అది కూడా గమనించలేని అతను ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్, ఎస్, వాడి కోట్లు ఉంది కాబట్టి వాడి కొడుకును కూతురునే ఉన్న ఫ్యాషన్ కోసం సంపాదించడమో, ఏదైనా నా కొడుకు డాక్టర్ కావాలి ఎందుకంటే ఆ రెడ్డి గారి కొడుకో లేకంటే ఆ కమ్మగారి కొడుకో ఎవరో కమ్మవారి కొడుకో డాక్టర్ అయినాడు, నా కొడుకు కూడా కావాలని వీళ్ళతో తిరుగుతుంటాడు. కాబట్టి ఈ దళితుడు అట్లా అని వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని చదివించి వాళ్ళు ఏమి ఎందుకు కొరగాకుండా పోయినారో వాని కొంపలో నాకు తెలిసి అందుకనే మాట్లాడాడేమో అనిపిస్తుంది. ఎంతో మంది ఏమి కష్టపడి చదువుకొని ఆ, ఆ, ప్రభుత్వ కాలేజీలు చదువుకొని ఎంతో మంది కుటుంబాలు నిలబెడుతూ ఒక సమాజంలో సేవ చేస్తున్న వ్యక్తులు, లేకంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, ప్రజలకు సహాయపడుతున్న వ్యక్తులు అని కనిపించడం లేదా? ఇంకో విషయం అతనికి తెలియని విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ లో నువ్వు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో వాళ్ళకి ఎక్కువ మెడికల్ సీట్స్ ఉన్నాయి. మనకంటే ఆల్మోస్ట్ 2-3 వేల తేడా ఉంది. ఈవెందో మనం 2 కోట్ల నుంచి 3 కోట్ల తేడా జనాభా ఉన్నా గానీ మనకంటే ఆల్రెడీ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. తీసుకోమని చెప్పు ఆర్టీఐ. మరి ఇన్ని పుస్తకాలు చదివినోడు ఒక లెటర్ రాయొచ్చు కదా ఆర్టీఐ. దీని మీద నేను నేను మార్నింగ్ ఒక చిన్న లెక్క తీశాను ప్రభాకర్ గారు, మీరు మంచి పాయింట్ లేవ తీశారు. 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 9,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 5.5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఏపీలో 6.5 వేలు మాత్రమే, అంటే 6.5 వేలు మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో 12.6 వేలు, తమిళనాడు 12.4 వేలు, కర్ణాటక 12.5 వేలు. ఎలా చూసినా కూడా ఏపీకి అన్యాయమేలండి. అంటే ఇది ఏది ఏమైనా కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య వైద్యం అనేదే ఇంపార్టెంట్. లూలు మాల్స్, ఏమే నకిలీ సారా, లేకంటే ఫ్రీ బస్సులు అనేది ఇప్పుడు ఎందుకు వెంకయ్య నాయుడు కూడా చెప్పేశాడు. విద్యా వైద్యము మరి ఏమన్నా డైవర్ట్ చేయడానికే, లేకంటే ఏదన్నా చంద్రబాబు మీద ఏమైనా వేరే విధంగా సింపతి తీసుకోవడానికో, చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారు అనుకోవడానికో మనకు తెలియదు. కానీ దేర్ వాళ్ళ అజెండా ఏంటంటే ఏది ఏమైనా కానీ అంటే ఒక సమాజము కింద నుంచి అట్టడుగు నుంచి పైకి అభివృద్ధి చెందాలనే వాళ్ళకు లేనే లేదు. ఆ దృష్టి అనేది లేదు. ఏదైనా రంగుల కళ, ఒక సినిమా లైఫ్ లో ఒక సెట్టింగ్ వేసేయాలి, ఒక రియల్ ఎస్టేట్ చేసేయాలి. ఆ అంతకు తప్పితే వాళ్ళు ఏదైనా కానీ అట్టడుగు వర్గం నుంచి అట్టడుగు వర్గాలను మనం అభివృద్ధి చేస్తేనే ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి ఇండెక్స్ పెరుగుతుందనేది మాత్రం వాళ్ళకి ఐడియానే లేదు. మీకు లూలు ప్రభాకర్ గారు, మాల్ మీకు తీసుకొచ్చి మీకు ఒక అప్డేట్ అంటే మీకు తెలిసే ఉండుంటుంది. ఈ లూలు అనేటప్పటికీ మీకు లూలు మాల్ గురించి ఒక అప్డేట్ న్యూస్ చెప్తాను. నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ. దీంట్లో లూలు మాల్ అతి షరతులు పెడుతోంది, ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లు పెడుతోంది, రాష్ట్రానికి లూలు తన అవసరం అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది. క్యాబినెట్ భేటీలో లూలు మాల్ నిర్వాహకులపై పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు వేస్తే లూలు మాల్ నిర్వాహకులు పెట్టేటువంటి అతి షరతులపై చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేసినట్లు ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. చంద్రబాబు లూలు మాల్ మీద అసహనం. ఆ, సింపతి మాంగర్స్. వాడు ఫీవర్ స్టారా? ఇప్పుడు ఎవరన్నారు ఏదో ఫీవర్ స్టార్ కూడా అదే. ఫీవర్ స్టార్ అంటే పవర్ స్టార్, మెగా పవర్ కాంపౌండ్ స్టార్ నుంచి సార్, వచ్చిన మీరు మరీ పవర్ స్టార్ అన్యాయం. ఏంటి సార్ ఈ దుర్మార్గం ప్రభాకర్ గారు? పవర్ స్టార్ పట్టుకుని కాదు. మీరు ఫీవర్ స్టార్ అంటారేంటి సార్? ఎంత మాత్రం ఆయన జ్వరంతో బాధపడితే జగ చూడ 2 పనులు చేస్తాడు అతను. ఆ, జ్వరం అన్నా వస్తుంది, లేకపోతే చేతులన్నీ ఎత్తేస్తాడు. ఏం చేస్తాండి? నేను ఎంతమందికి చెప్పాలండి? నేను ఎన్నోసార్లు అనుకున్నా నేను ఇంక వెళ్ళిపోతా అలుగుతాడు. అలగడం కూడా సారే. ఆయన ఆయన చేసినవి 2 పనులు చేశాడు. నేను విజయ్ గారు నేను చెప్తున్నాను, నాకు తెలిసి 2 చేశాడు అతను. ఒకటి, నితిన్ అనే అతని వ్యవసాయ అదేదో ఉంటది కదా, వ్యవసాయ భూమి అదేదో ఉంటారు కదా, ఫామ్ హౌస్ లో ఫామ్ నుంచి హౌస్. మామిడికాయలు పంపించాడు. అది మాత్రం నంబర్ 1. అది నిజం. తర్వాత రామ్ చరణ్ జోబులోంచి పాకెట్ మనీ కొట్టేశాడు.
ఈ రెండు తప్పితే కాంక్రీట్ గా పవన్ కళ్యాణ్ సాధించిన విషయాలు, ఒకవేళ ఆస్ట్రేలియా వాళ్ళు అమెరికా వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చింటే ఉమ్, అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు అప్పుడు ఎక్కడెక్కడో అక్కడక్కడ రైతులకి, అదేంది, రైతులు ఏదో ఆత్మహత్య చేసుకుంటారని ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు. అది కాకుండా తను అనేవాడు ఒక రాజకీయ పార్టీలో 16 నెలలు అయింది గెలిచి, 16 నెలలు 17 నెలలు అయింది కదా, ఉమ్. అంటే డిప్యూటీ సీఎం కదా, ఏమైనా ఏమైనా ఆపగలిగాడా? ఏదైనా ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు కానీ, లేకంటే నకిలీ మద్యం కానీ, సనాతన్ అన్నాడు, సనాతన ధర్మంలో మద్యం అనేది సేవించడం అనేది, సురాపానం అనేది అసలు బ్యాన్. ఏమి దాని మీద కానీ ఏమన్నా ఏదైనా కానీ తీసుకున్నావు, అత్యాచారం పిఠాపురంలోనే ఒక ఒక బాలికను అత్యాచారం గురైంది, లేకంటే కర్నూలులో గురైంది. ఎక్కడైనా నోరు మెదిపిన దాఖలాలు కానీ, తాట తీయడం కానీ, రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే చేశారో వాళ్ళని అది ఏమంటారు దండెంతో కొడతానన్నాడు కదా, అట్లా ఏమన్నా కొట్టిన దాఖలాలు ఏమన్నాయా? లాఠీ లేవు. చార్జా. ఉమ్. ఉమ్, అతనే కొడతానన్నాడు, ఏదో దండె ఆ ఎందుకు జైల్లో పెట్టాలి, వాళ్ళ బెత్తంతో కొడితే చాలు కదా అన్నాడు ఇంతకుముందు ఎప్పుడో 4 చాలా బెత్తం సార్లు. దెబ్బలు చాలు అని. ఆ అట్లాంటివన్నా చేశాడంటే ఏమీ లేదు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఫ్లైట్ లో పోవడం రావడము, హెలికాప్టర్లో తిరగడము పోవడము, ప్రమోషన్ చేసుకోవడము, లేదంటే ఫీవర్ వచ్చింది అనుకోవడము, లేదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ముందే ప్రీ స్కెడ్యూల్, ఎప్పుడో స్కెడ్యూల్ అయిందని ప్రీ స్కెడ్యూల్ చేసుకొని పిఠాపురం పోవడం, మీటింగ్ పెట్టడము, అక్కడ అసహనాన్ని ప్రదర్శించడము, లేదంటే చంద్రబాబుతో విభేదించి చంద్రబాబునే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అని ఒక చిన్న హెడ్డింగ్ వేసుకొని సింపతి కొట్టడము. ఇది ఆయన చేసే ప్రహసనం ఇదే అబ్బా, టోటల్ గా. కానీ ఖచ్చితంగా నితిన్కి అయితే మామిడికాయలు పంపించాడు, చరణ్ పాకెట్ పాకెట్ మనీని దొబ్బేశాడు. ఈ రెండు మాత్రం ఆయన ఒప్పుకున్నాడు. అది ఉమ్. స్టోరీ. ఆయన చేసిన పనులు ఇవి. నాకు సినిమాల గురించి నాకు తెలియదు అంత, ఆయన మీద అంత, నాకు ఆయన ఏమేమి సినిమాలు తీస్తాడే అది వేరే విషయం. ఉమ్. ఇప్పుడు లూలు మాల్కు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి వార్త రాసింది అంటే లూలు మాల్ ఏపీకి రావటం కష్టమే అని చెప్పి పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రమే కాకుండా మీడియా సర్కిల్స్ లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే లూలు మాలు వచ్చినంత మాత్రం ఉద్యోగాలు ఎవరికి ఏమీ రావు. వాళ్ళు నేపాల్ నుంచినే తెచ్చుకుంటారు. ఎందుకంటే ఉమ్, కొన్ని ఉద్యోగాలు మన వాళ్ళు చేయలేరు, మన వాళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ. ఏమే ఉమ్, మహా అంటే నేపాల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి లూలు మాల్లో తప్పితే, నాకు తెలిసి ఇప్పుడు ఆయిల్ చూడు, ఎవడైనా కానీ మాలు పెట్టినోడు ఏముండడు, ఎవడికి వాడు కొనుక్కుంటాడు, తీసుకుపోతాడు, అక్కడ తీసుకుంటాడు. అక్కడ ఏమి అమ్మేయడానికి సేల్స్ పర్సన్స్ అవసరం లేదు, ఎందుకంటే అన్ని డిస్ప్లే. అంటే ఈ నవీన యుగంలో నువ్వు ఆన్లైన్ లోనే కొంటున్నప్పుడు షాపుల్లో కూడా అంతే, ఎవరికి వాళ్ళు అటు పెట్టింటారు, నువ్వు చూసుకుంటావు, పోతావు, కొనుక్కుంటావు, వచ్చేస్తావు. మహా అంటే గూర్ఖాలు ఇద్దరు ఉంటారు ముందర, గేటు ముందర దొబ్బుకుపోకుండా. అంత తప్పితే నేపాల్ వాళ్ళకి తప్పితే ఆంధ్ర వాళ్ళకి జాబులు వచ్చేటివే లేదు. దానికి ఎందుకు చెప్పు, ఇదంతా రామాయణం. ఈ మాట మర్చిపోయినట్లున్నారు అందరూ. ఉమ్, ఇది నోట్ చేసుకో. లూలు మాల్ గురించి నాకు తెలియదు, మిగిలిన డీటెయిల్స్ ఏమి అడుగుతున్నారు, ఏమి షరతులు పెడుతున్నారని అది వాళ్ళకే అర్థం కావాలి. ఎందుకంటే పుస్తకాలు బిజినెస్లు చేసి బిజినెస్ పుస్తకాలు చదివే వాళ్ళకే అర్థం కావాలి, మనకు అది అర్థం చేసుకోలేదు, నా వల్ల కాదు. ఉమ్, నాకు అర్థమైనవి రెండే, లూలు మాలు వచ్చినంత మాత్రాన ఎవడికి ఏమి ఒరిగేది లేదు. కాకపోతే నేపాల్ వాళ్ళకి మాత్రం జాబులు గ్యారెంటీ వస్తాయి, రాసి పెట్టుకో. ఉమ్. ఉమ్. ఓ ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిస్తాను ప్రభాకర్ గారు. ఇప్పుడు ఒకవేళ లూలు మాల్ గనక రేపు రావటం కుదరదు అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో, ఆ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఉమ్, పంతం చూస్తే ఖచ్చితంగా లూలు మాల్ తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఆ, ఒకవేళ ఆ, కనుక రాకుండా పోతే ఆ. వైసీపీ దీనికి అడ్డుపడింది అనుకోవచ్చా? ఓ ఎమ్మో, ఎక్కడ పడి ఆంధ్రప్రదేశ్ కానీ లో ఆంధ్రప్రదేశ్ లో ఆ, చాలా పెట్టుబడులు రాకుండా పోవడానికి వైసీపీ కారణం అని చెప్పి కూటమి అఫీషియల్ గా ఆరోపించింది కదా. ఈమెయిల్ మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం కదా ప్రభాకర్ గారు. సో రేపు ఈ లులు మాల్ రాకపోతే వైసీపీ. చంద్రబాబు లెవెల్ కి ఇప్పుడు ఆ సత్యానాదెల్లని సుందర్ పిచ్చాయనే వైజాగ్ తెప్పించాల్సింది, లూలు మాలు కోసం ఎంత గొడవ జరగాల, ఎవరికో నేపాల్లో ఉద్యోగాలు వచ్చే దానికోసం మన ఇద్దరం కూడా డిబేట్ పెట్టాలా? వాడి లెవెల్ ఏంది? సుందర్ పిచ్చాయి, వీళ్ళు రావాలి, బిల్ గేట్స్ రావాలా, అది చంద్రబాబు లెవెల్. ఇజ్ ఇట్ ట్రూ? అయి అది కదా ప్రొజెక్షన్స్. ఆఫ్టర్ ఆల్ లూలు మాల్, ఆఫ్టర్ ఆల్ దానివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. చైనా సరుకు వస్తుంది, వాడు అక్కడ పెట్టుకుంటాడు, వాడు అమ్ముకుంటాడు, అంతేగాని ఇట్స్ నాట్ లూలు మాల్ కాదబ్బా చేయాల్సింది. ఇప్పుడు
రోడ్లు వేయడమో లేకంటే వాటి మీద ఫోకస్ చేయండి. లూలు మాల్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. అది అది ఎవరికీ ఉపయోగం లేదు. నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు రాష్ట్రం అభివృద్ధిలో. లేదంటే దానివల్ల ప్రభుత్వానికి భూమి బొక్క తప్పితే ఏమీ లేదు. అంతకు మించి ఏం లేదు. వాడెవడో బాగుండేవాడు బాగుంటాడు అంతకు తప్పితే ప్రజలకు కానీ దానివల్ల ఒరిగేది లేదు. ఎట్లా ఆన్లైన్లో కొనుక్కున్నారు, 1,96 మాల్స్ ఉన్నాయి, పోయి కొనుక్కుంటారు. మాల్ లేకపోతే ఎక్కడో మన సుబ్బశెట్టి మన ఎవరో ఒకరు కొట్లో పోయి కొనుక్కుంటారు. వాడు లోకల్ కన్నా బాధపడతాడు. వాడెవడికో దుబాయ్ ఎవడికి ఎందుకు డబ్బులు ఇస్తాం మనము? ఉమ్, అంతే కదా, డబ్బులు ఉమ్, అల్టిమేట్గా పోయి దుబాయ్ వాడికే కదబ్బా. నువ్వు వాడు కొనుక్కుంటే లాభాలన్నీ ఎవరికి పోతాయి? అదే వ్యాపారాన్ని మనం లోకల్ గా కొనుక్కోండి. లూలు మాల్ ఎందుకు కొనుక్కుంటావు? ఏంది, ఎవరి దగ్గర బట్టలు లేవు, ఎవరైనా సూరత్ నుంచి తెప్పించుకుంటారు, మనోళ్ళే చాలా మంది అమ్ముతుంటారు కదా, కొనుక్కోండి. ఏమైంది? ఉమ్, షాపులకు తక్కువైనా ఏంది, మాల్కే పోవాలా ఏంది? ఉమ్, మాల్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఏమి, దాంట్లో కొనే కంటే మంచిగా మన ఓల్డ్ ట్రెడిషన్ పద్ధతిలో పచారీ కోట్లు ఇప్పుడు అమ్ముతుంటారు కదా. ఇప్పుడు అందరూ కష్టపడి తెస్తారు, మంచి మాల్ ఉంటది. రేపు పొద్దున్న ఏమన్నా చినిగిపోయినా కలర్ పోయినా అడుగుతావు, ఏం రా భయ్ నీ అమ్మ నీ దగ్గర వేసుకున్నా అంటే మళ్ళీ పోవు. వాడికి భయం అన్నా ఉంటది సరుకు అమ్మడంలో. అట్లీస్ట్ కనీసం అరే రేపు పొద్దున్నే మళ్ళీ విజయ్ వస్తాడు ఇక్కడికి విజయ్ సాధు అవును. వాడికి భయము భక్తి ఉంటది. వాడేవాడో మాలోడు మాల్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం అనేది టైం వేస్ట్ విజయ్ సాధు. రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక ఇష్యూతో కలుద్దాం, గ్యారంటీగా మాట్లాడదాం. థ్యాంక్ యూ మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద థ్యాంక్ యూ. డిబేట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.